యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు క్రీశకము 1300 నుంచి 1800 సంవత్సరాల మధ్యకాలంలో. యూరప్ చరిత్రలోని దశలు. పురాతన కాలము 400 సంవత్సరాల వరకు, మధ్యయుగం అనేది 400 నుంచి 1300 సంవత్సరాల కాలం వరకు, తొలి ఆధునిక కాలం అనేది 1318 సంవత్సరాల కాలం వరకు ఉంటుంది. ఆధునిక యుగము అనేది 1800 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు గల కాలము ఆధునిక యుగంగా చెప్పుకుంటారు. మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు క్రీశకము 1300 నుంచి 1800 సంవత్సరాల మధ్యకాలంలో. యూరప్ చరిత్రలోని దశలు. పురాతన కాలము 400 సంవత్సరాల వరకు, మధ్యయుగము 400 నుంచి 1300 సంవత్సరాల కాలము, తొలి ఆధునిక కాలము 1300 నుంచి 1800 సంవత్సరాలు, ఆధునిక యుగము 1800 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు. పురాతన కాలంలో యూరప్ రోమన్ సామ్రాజ్యంలో ఉన్నది. రోమన్లు యూరప్లో అధిక భాగాన్ని టర్కీ, ఈజిప్టులను చాలా కాలము నియంత్రించారు. రోమన్లు ఏం చేశారంటే యూరప్లో అధిక భాగాన్ని టర్కీ, ఈజిప్షియన్ల నుంచి చాలా కాలం దీన్ని నియంత్రించడం అనేది జరిగింది. క్రీస్తు శకము 400 సంవత్సరంలో రోమన్ సామ్రాజ్యము పతనమైంది. ఫ్యూడలిజము అంటే భూస్వామ్య వ్యవస్థ. ఫ్యూడలిజము అనగా భూస్వామ్య వ్యవస్థ. ఫ్యూడలిజంలో రాజకీయ అధికారము సైనిక భూస్వాముల చేతిలో ఉండేది. రైతాంగంలో అధిక భాగము కట్టు బానిసలుగా ఉండేవారు. రోమన్ కాథలిక్ చర్చి ప్రజల సంస్కృతిని తీవ్రంగా ప్రభావితము చేసింది. ప్రజలను ఆలోచింపవద్దని, మత గురువులు చెప్పింది నమ్మమని చర్చి అనేది ఒత్తిడి చేసేది. రోమన్ కాథలిక్ చర్చ్ అనేది ప్రజల యొక్క సంస్కృతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజలకు ఏమని చెప్పిందంటే మీరు స్వేచ్ఛగా ఆలోచించవద్దు, ఎలాంటి ఆలోచనలు అనేది చేయవద్దు, మత గురువులు చెప్పింది మాత్రమే నమ్మాలి అని చెప్పి ప్రజల మీద ఇది ఒత్తిడి చేసింది. పశ్చిమ యూరప్ దేశాలతో వ్యాపారం పెరగడంతో ఇటలీ పట్టణాలు కీలకమైన పాత్రను పోషించాయి. యూరప్ ఖండము, ఐరోపా ఖండము రెండు ఒకటేనండి. ఈ యూరప్ ఖండం అనేది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పశ్చిమ యూరపు, రెండు తూర్పు యూరపు అంటున్నాం. పశ్చిమ యూరోపానికి కేంద్ర స్థానము రోము నగరము ఇటలీ దేశపు రాజధాని. తూర్పు ఐరోపాకు కాన్స్టాంటినోపుల్ నగరం అనేది కేంద్ర స్థానము. సో ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి కూడా ఈ యూరప్ ఖండం అనేది రెండు భాగాలుగా చేయబడింది. ఒకటి పశ్చిమ యూరపు, రెండు తూర్పు యూరప్. పశ్చిమ యూరప్కు కేంద్ర స్థానము ఇటలీ దేశము, తూర్పు యూరప్కు కేంద్ర స్థానము కాన్స్టాంటినోపుల్ నగరము. పశ్చిమ యూరప్ దేశాలతో వ్యాపారం పెరగడంతో ఇటలీ పట్టణాలు అనేవి కీలక పాత్ర పోషించినాయి. ఆ పట్టణాలు ఏంటివి అంటే ఫ్లోరెన్స్ నగరము, వెనిస్ నగరము, జెనీవా పట్టణాలు అనేవి బాగా అభివృద్ధి చెందినవి. దీంతో పాటుగా మత గురువులు, చర్చికి చెందిన బోధకులు. మత గురువులు ఎవరు అంటే చర్చికి చెందినటువంటి బోధకులు. వీరిని ఏమంటామంటే బిషపులు, కార్డినల్స్, పోపులు అని పిలుస్తాం. చర్చికి చెందిన మత గురువులను బిషప్, కార్డినల్, పోప్ అని పిలుస్తాం. క్రీస్తు శకము 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ నగరాన్ని కూలదోసి తూర్పు రోమన్ సామ్రాజ్యము స్థానాన్ని టర్కీ, ఒట్టోమన్ సామ్రాజ్యాలు ఆక్రమించినవి. తూర్పు ఐరోపాను ఆక్రమించింది అంటే టర్కీ దేశమన్నా ఒట్టోమన్ సామ్రాజ్యం అన్న ఒకటే. క్రీస్తు శకము 1453 సంవత్సరంలో ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రెండవ మహమ్మదు ఈ కాన్స్టాంటినోపుల్ నగరం మీద దాడి చేసి దాన్ని ఆక్రమించాడు. మనకు ఎగ్జామ్లో ఏమంటాడంటే కాన్స్టాంటినోపుల్ పతనం క్రీస్తు శకము 1453. కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించింది తురుష్క రాజు రెండవ మహమ్మదు. ఆ తురుష్క రాజు ఎవరంటే తురుష్క మీన్ టర్కీ అని అర్థం. దానికే మరొక పేరు ఏంటంటే ఒట్టోమన్ సామ్రాజ్యం అని పిలుస్తున్నాం టర్కీ దేశానికి. ఈ 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ పతనమే ఐరోపా ఖండంలో ఆధునిక యుగం నాంది పలకడం అనేది జరిగింది. ఈ కాన్స్టాంటినోపుల్ పతనమైన తర్వాత గ్రీకు మాట్లాడే అనేక మంది విద్యావంతులు తమ భద్రత కోసము కాన్స్టాంటినోపుల్ నగరాన్ని వదిలిపెట్టి ఇటలీ దేశానికి పారిపోవడం అనేది జరిగింది. వీరు పురాతన గ్రీక్
సాహిత్యము, గ్రీక్ భాష పట్ల ఇటలీ ప్రజలకు ఆసక్తిని పెంపొందించడం అనేది జరిగింది. ఎక్కడైతే కాన్స్టాంటినోపుల్ పతనమైన తర్వాత అక్కడ గ్రీకు మాట్లాడే విద్వాంసులు అనేవాళ్ళు, పండితులు అనేవాళ్ళు ఇటలీ దేశానికి పోయి ప్రాచీన గ్రీకు సాహిత్యం యొక్క గొప్పతనాన్ని ప్రజలలో తెలియజేశారు. కాబట్టి ఇటలీ దేశ ప్రజలకు గ్రీకు భాష పట్ల, సాహిత్యం పట్ల బాగా అభిమానము పెరిగింది. మానవతావాదము ఇటలీ దేశంలో మొదలైంది. కొంతకాలానికి ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నెదర్లాండ్ దేశాలకు విస్తరించింది. మానవతావాదము ఇటలీ దేశంలో ప్రారంభమయ్యి కొంతకాలానికి ఫ్రాన్స్ దేశము, ఇంగ్లాండ్ దేశము, నెదర్లాండ్ దేశాలకు ఈ మానవతావాదము విస్తరించింది. డచ్ దేశస్థుడైన ఎరాస్మస్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే గ్రంథాన్ని రాశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎరాస్మస్ ఏ దేశస్థుడు అని కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. డచ్ దేశస్థుడైన ఎరాస్మస్ ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే గ్రంథం రాశాడు. ఇందులో మూఢనమ్మకాలపై ఆధారపడిన కొన్ని చర్చి ఆచారాలను విమర్శించాడు. చర్చి యొక్క సంప్రదాయాలు దేని మీద ఉన్నాయి? మూఢాచారాల మీద ఉన్నాయి. ఆ మూఢాచారాలను ఈయన విమర్శించడం అనేది జరిగింది. దీంతో పాటుగా చిత్రకళ, శిల్పకళ వంటి దృశ్యకళల్లో మానవతావాద, యథార్థవాద రూపాన్ని సంతరించుకున్నది. చిత్రకళ, శిల్పకళ వంటి దృశ్యకళలలో మానవతావాదం అనేది యథార్థవాద రూపాన్ని సంతరించుకున్నది. క్రీస్తు శకము 1416 సంవత్సరంలో డోనాటెల్లో వాస్తవ పరిణామంలో శిల్పాలు చెక్కి ఒక శిల్పకళకు కొత్త దారిని చూపాడు. డోనాటెల్లో అంటే ఆయన వాస్తవ పరిణామంలో శిల్పాలు చెక్కి కొత్త దారిని చూపించడం జరిగింది. యూరప్ ఖండంలో పడువా అనేది ఒక విశ్వవిద్యాలయం ఉన్నది. యూరప్ ఖండంలో పడువా అనేది విశ్వవిద్యాలయం. ఈ పడువా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వైద్య ఆచార్యుడు బెల్జియం దేశానికి చెందిన ఆండ్రియాస్ వెసాలియస్. ఇక్కడ మనకు వెసాలియస్ ఏ దేశానికి చెందినవాడు? బెల్జియం దేశానికి చెందినవాడు. వెసాలియస్ ఏ విశ్వవిద్యాలయ ఆచార్యుడు? పడువా విశ్వవిద్యాలయం యొక్క ఆచార్యుడు. ఇతను ఏం చేశాడంటే లోపలి శరీర భాగాలను, వ్యవస్థలను అధ్యయనం చేయటానికి మానవ శరీరాన్ని కోసినటువంటి మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. వెసాలియస్ను మానవ శరీరాన్ని కోసినటువంటి వ్యక్తి పడువా విశ్వవిద్యాలయానికి చెందిన. ఇది ఆధునిక శరీర ధర్మశాస్త్ర అధ్యయనానికి నాంది పలికింది. ఆధునిక శరీర ధర్మశాస్త్ర అధ్యయనానికి నాంది పలికిన ఘటన ఏది అంటే వెసాలియస్ అనేవాడు మానవ శరీర కళేబరాన్ని కోసి అందలి అవయవాల గురించి పరిశోధన చేయడము. తర్వాత వెసాలియస్ మానవ శరీర నిర్మాణము అనే గ్రంథాన్ని 1543 సంవత్సరంలో రాశాడు. మానవ శరీర నిర్మాణ శాస్త్రము అను గ్రంథాన్ని ఎవరు రాశారు? వెసాలియస్ అనేట ఆయన రాశాడు 1543 సంవత్సరంలో. ఏ వ్యక్తి తన ఊహ ద్వారా అందమైన బొమ్మను వేయలేడు. జీవితమును అధ్యయనం చేసింది మెదడులో బాగా ముద్రించుకొని ఉంటే తప్ప ఈ మంచి అద్భుతమైన చిత్రాన్ని గీయలేడని ఆల్బెర్ట్ అనేట ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ప్రార్థించే చేతులు అన్న పేరుతో డ్యూరర్ వేసిన బొమ్మ 16వ శతాబ్దము ఇటలీ సంస్కృతిని తెలియజేస్తుంది. ఇటలీ దేశ సంస్కృతిని తెలియజేసే బొమ్మ 16వ శతాబ్దపు బొమ్మ. ఏమేసిందంటే ప్రార్థించే చేతులు అనే పేరుతోటి ఆయన ఈ బొమ్మ వేయడం అనేది జరిగింది. మైకేలాంజిలో శిల్పం. ఈయన పైటా అనే శిల్పాన్ని వేశాడు. మైకేలాంజిలో శిల్పము పైటా అంటాం, దాన్ని జాలి అని కూడా చెప్తాం. జీసస్ శరీరాన్ని ఒడిలో పెట్టుకున్నటువంటి మేరీ మాత గురించి చేయడం అనేది జరిగింది. మైకేలాంజిలో యొక్క శిల్పము పైటా శిల్పం ఏంటంటే జీసస్ శరీరాన్ని మేరీ మాత ఒడిలో పెట్టుకున్నటువంటి విధానాన్ని సూచిస్తుంటుంది. తర్వాత లియోనార్డో డావిన్సీ. ఈయన గొప్ప ఇంజనీరు, శాస్త్రజ్ఞుడు, చిత్రకారుడు, శిల్పి మరియు వేదాంతి.
ఇవన్నీ కవితాశక్తి కూడా ఈయనకు అబ్బి ఉండేది. ఇందులో తప్పనిసరిగా లియోనార్డో డావిన్సీ గురించి మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. లియోనార్డో డావిన్సీ దేనిలో ప్రతిభావంతుడు అంటే ఇంజనీర్లో గొప్ప ఇంజనీర్, ఆయన ప్రతిభావంతుడు, శాస్త్రజ్ఞుడు, చిత్రకారుడు, చిత్రాలేయడంలో కూడా ఫేమస్, శిల్పి, బొమ్మలను కూడా చెక్కగలడు, మరియు వేదాంతి, కవితా శక్తి కూడా ఈయనకు అబ్బి ఉండేది. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ది మొనాలిసా, ది లాస్ట్ సప్పర్ చిత్రాలను డావిన్సీ గీసినటువంటి చిత్రాలే అని చెప్పేస్తున్నాం. ఈ రెండు చిత్రాలు మొనాలిసా, లాస్ట్ సప్పర్ అనే చిత్రాలు మత సంబంధం అయినప్పటికీ కూడా ఇవి మానవ భావ ఆవేశాలను తెలుపుతున్నటువంటివి. ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి చిత్రం ఏదైనా ఉంది అంటే ది మొనాలిసా. ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి చిత్రం ఏదైనా ఉంది అంటే ది మొనాలిసా. 1996లో డిఎస్సిలో, ఎస్జిటిలో, జీకేలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొనాలిసా అనేది ఏంటిది అని అడిగాడు. మొనాలిసా అనేది చిత్రం, మొనాలిసా అనేది ఏంటిది చిత్రము అని చెప్పేస్తున్నాం. ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి చిత్రము ది మొనాలిసా. రెండవది ది లాస్ట్ సప్పర్గా చెప్పుకుంటాం. దూరములోని దృశ్యాలను చిత్రీకరించడానికి రేఖాగణిత జ్ఞానము ఉపయోగపడుతుందని లియోనార్డో డావిన్సీ పేర్కొనడం అనేది జరిగింది. దూరంలో ఉన్నటువంటి దృశ్యాలను చిత్రీకరించడానికి రేఖాగణిత జ్ఞానం ఉపయోగపడుతుందని పేర్కొన్న వ్యక్తి ఎవరంటే డావిన్సీ. డావిన్సీ మీన్ లియోనార్డో డావిన్సీ. దృగ్గోచరము అనగా చిత్రములో లోతు కూడా తెలిసేటట్లు చిత్రించే విధానము. చిత్రంలో లోతు కూడా తెలిసేటట్టు చిత్రించే విధానము దూరంగా ఉన్న వాటిని పెద్దగాను, దగ్గరగా ఉన్న వాటిని పెద్దగాను, దూరంగా ఉన్న వాటిని చిన్నగాను ఇందులో చూపడం అనేది జరుగుతుంటుంది. దృగ్గోచరం అంటే ఏంటంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను పెద్దగా సూచించడము, దూరంగా ఉన్న వస్తువులను చిన్నగా సూచించడము, మరియు ఈ చిత్రంలో లోతు కూడా తెలిసేటట్టు ముద్రించడం అనేది ఒక ప్రత్యేకత. డావిన్సీ ఎగిరే యంత్రం యొక్క నమూనాని తయారు చేశాడు. మైకేలాంజెలో శిల్పం జీసస్ మేరీ యందు ముద్దులొలుకు శిశువుగా, మేరీ మాత అమృతమందించు మాతగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. మానవత్వాన్ని ఇది ప్రతిబింబించినట్లుగా ఉంటుంది. రాఫెల్ ఈ కాలం నాటి గొప్ప చిత్రకారుడు. మైకేలాంజెలో, లియోనార్డో డావిన్సీ, రాఫెల్ చిత్రకళా రంగంలో త్రిమూర్తుల వంటి వారు. మైకేలాంజెలో, లియోనార్డో డావిన్సీ, రాఫెల్ అనేవాళ్ళు చిత్రకళా రంగంలో ప్రసిద్ధుల లాంటి వాళ్ళు. మైకేలాంజెలో యొక్క శిల్పం ఏంటి అంటే జీసస్ మేరీ యందు ముద్దులొలుకు శిశువుగా, మేరీ మాత అమృతం అందించే మాతగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఇది మానవతావాదాన్ని ప్రతిబింబించినట్లు అయింది. ఫ్లోరెన్స్లోని అద్భుతమైనటువంటి డ్యూమో రూపొందించింది ఫిలిప్పో బ్రూసెల్లెస్కి. మొదట శిల్పకళాకారుడిగా పనిచేశాడు. యూరప్ ప్రజలు మొదట కాగితాన్ని కనుగొన్న, అచ్చులతో ముద్రణ వేసిన చైనీలకు రుణపడి ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాగితం కనుగొన్నది చైనీలండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అచ్చు వేసింది కూడా చైనీలే. మరి యూరప్ ప్రజలకు కాగితాన్ని కనుగొన్న, అచ్చును ముద్రించిన దానికి ఎవరికి రుణపడి ఉన్నారంటే చైనీలకు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాగితం కనుగొన్నది చైనీలు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అచ్చు పద్ధతిని 11వ శతాబ్దంలో వేసింది చైనీలు. దాని తర్వాతనే వీళ్ళు ఈ ఇంగ్లాండ్ దేశ వాళ్ళు, యూరప్ ఖండం వారు ఈ కాగితాన్ని కనుగొనడం, అచ్చు వేయడం అనేది జరిగింది. మరి యూరప్ ఖండం వాళ్ళు అచ్చు వేసిరు, కాగితాన్ని కనుగొన్నారు అంటే ఎవరికి రుణపడి ఉన్నారు? చైనా ప్రజలకు రుణపడి ఉన్నారు. 1454 సంవత్సరంలో జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. క్రీస్తకము 1454 సంవత్సరంలో జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. జాన్ గూటెన్బర్గ్ ఏ దేశస్థుడు? జర్మనీ దేశస్థుడు. క్రీస్తకము 1455 సంవత్సరంలో జోహాన్స్ గూటెన్బర్గ్ కార్యశాలలో బైబిల్ 150 పత్రులను ముద్రించాడు.
మొట్టమొదటిసారిగా అచ్చువేసిన పుస్తకం బైబిల్. ముద్రణ యంత్రం కనుగొన్నది క్రీశకం 1854. మొట్టమొదటిసారిగా అచ్చువేసిన గ్రంథం ఏంది? బైబిల్. ఈ 2 క్వశ్చన్లు గత ప్రీవియస్ ఎగ్జామ్లలో అడుగుతున్నటువంటి క్వశ్చన్సే. క్రీశకము 1500 సంవత్సరం నాటికి పురాతన పుస్తకాలన్నింటినీ కూడా ఇటలీలో ముద్రించడం అనేది జరిగింది. ఈ పురాతన పుస్తకాలన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి అంటే లాటిన్ భాషలో ఉన్నాయి. లాటిన్ భాషలో నుంచి ఈ ఇటలీ భాషలోకి తర్జుమా చేయడం అనేది జరిగింది. మానవతావాద సంస్కృతిలోని ఒక అంశం, మానవతావాద సంస్కృతిలోని ఒక అంశము మానవ జీవితాలపై మత నియంత్రణ బలహీనమవ్వటం. మానవతావాద సంస్కృతిలోని ఒక అంశము మానవ జీవితాలపై మతము నియంత్రణ బలహీనమవటము. నికోలో మాకియావెల్లి అనేవాళ్ళు పాలకుల కోసము రాజకీయాలపై ఒక గ్రంథం అనేది రాశారు. 1513 సంవత్సరంలో మాకియావెల్లి ది ప్రిన్స్ అనే గ్రంథం రాశాడు. చాలా ఇంపార్టెంట్ అండి. ది ప్రిన్స్ గ్రంథకర్త మాకియావెల్లి. ఇది ఏం చేస్తుంది? ఆనాటి రాజకీయ వ్యవస్థను తెలియజేస్తుంటుంది. మాకియావెల్లి అనే కవి రాజకీయాలపై ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని 1513 సంవత్సరంలో రాశాడు. పునరుజ్జీవనాన్ని కొత్త యుగం అని కూడా అంటారు. పునరుజ్జీవనం మరలా జన్మించుట. పునర్ అంటే మరలా, జీవనం అంటే బ్రతకడం. దీనిని ఇంగ్లీష్లో ఏమంటామంటే రీనైజాన్స్ అని పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? రీనైజాన్స్. ఇలా కూడా క్వశ్చన్ వస్తుంటుంది ఎగ్జామ్లో. పునరుజ్జీవనాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? రీనైజాన్స్ అని అంటాం. ఇంగ్లాండ్ దేశంలో థామస్ మూర్, హాలండ్లో ఎరస్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చర్చి దురాశతో కూడినటువంటి వ్యవస్థగా మారిందని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ దేశంలో థామస్ మూర్, తర్వాత హాలండ్ దేశంలో ఎరాస్మస్ అనే వ్యక్తులు చర్చి అనేది ఎరాస్మస్ వంటి క్రైస్తవ మతవాదులు చర్చి దురాశతో కూడిన వ్యవస్థగా మారింది అని చెప్పారు. సాధారణ ప్రజల నుండి తమ ఇష్టం వచ్చినట్లు డబ్బులు వసూలు చేస్తుంది చర్చి అని కూడా వాళ్ళిద్దరు విమర్శించడం అనేది జరిగింది. దీని తర్వాత మనకు యూరప్ ఖండంలో క్రీస్తు శకము 16-17 శతాబ్దాలలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు. యూరప్ ఖండములో క్రీస్తు శకము 16వ శతాబ్దము 17వ శతాబ్దం, అక్కడ మనకు 1617 అని ఉంటుంది, అది 16వ శతాబ్దము 17వ శతాబ్దము. క్రీస్తు శకము 1516 సంవత్సరంలో థామస్ మూర్ యుటోపియా అనే గ్రంథము రచించాడు. 1517 సంవత్సరంలో మార్టిన్ లూథర్ క్రైస్తవ మతానికి ఛాలెంజ్ చేస్తూ విటెన్బర్గ్ చర్చి మీద 95 వాదాంశాలను క్రైస్తవ మత ప్రపంచానికి ఛాలెంజ్ విసరడం అనేది జరిగింది. ఎందుకంటే పోప్ పదవలియో పాప పరిహార పత్రాలను ముద్రించాడు. పాప పరిహార పత్రాలు అంటే క్రైస్తవులు ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, చర్చికి వచ్చి పూజ చేయకుండా పోస్ట్ ఆఫీసులో కానీ బ్యాంకులలో కానీ పాప పరిహార పత్రాలు, మీరు చేసినటువంటి పాపాన్ని బట్టి పాప పరిహార పత్రాలను కొని ఇంట్లో మీ బీరువాలో దాచుకుంటే మీ పాపం పోతుందని చెప్పేసి పాప పరిహార పత్రాలను ముద్రించడం మొదలుపెట్టింది. ఎందుకంటే క్రైస్తవ మతాధిపతులు నన్సుగా ఉండాలి. అలా నన్సుగా కాకుండా వివాహాలు చేసుకొని ఒక్కరికంటే ఎక్కువ భార్యలను వివాహం చేసుకొని అధిక సంతానాన్ని కానీ ఆ సంతానానికి అవినీతి పద్ధతుల ద్వారా డబ్బు సంపాదించడం కొరకు ఈ క్రైస్తవ మతాధిపతులు ఈ దుర్నీతికి పాల్పడడం అనేది జరిగింది. అందులో భాగంగానే పోపు పదవలియో క్రైస్తవులు చర్చికి వచ్చి ప్రార్థన చేసే బదులు పోస్ట్ ఆఫీసులలో కానీ బ్యాంకులలో కానీ దొరుకుతున్నటువంటి పాప పరిహార పత్రాలను కొని మీ ఇంట్లో బీరువాలో దాచుకుంటే మీ పాపాలు పోతున్నాయని చెప్పిండు. అలా టెట్టిజెల్ అనే సన్యాసి జర్మనీ దేశానికి పాప పరిహార పత్రాలను అమ్మటానికి వస్తే ఈ జర్మనీ దేశంలో విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో క్రైస్తవ మతానికి సంబంధించిన అంశాలను బోధిస్తున్నటువంటి మార్టిన్ లూథర్ 95 వాదాంశాలను క్రైస్తవ మతానికి ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. క్రీస్తు శకము 1522 సంవత్సరంలో
బైబిల్ను మార్టిన్ లూథర్ జర్మనీ భాషలోకి అనువదించాడు. ఇది కూడా ఇంపార్టెంట్. బైబిల్ను జర్మనీ భాషలోకి అనువదించిన వ్యక్తి ఎవరు? మార్టిన్ లూథర్. క్రైస్తవ మతం మీద తిరుగుబాటు చేసింది ఎవరు? మార్టిన్ లూథరు క్రైస్తవ మతం మీద తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. 1525 సంవత్సరంలో జర్మనీలో రైతాంగం అనేది తిరుగుబాటు చేసింది. 1543లో శరీర నిర్మాణ శాస్త్రం అనే పుస్తకాన్ని వెసాలియస్ రచించాడు. ఇది ఇంపార్టెంట్ అండి. వెసాలియస్ రచించిన పుస్తకం శరీర నిర్మాణ శాస్త్రం. దీన్ని 1543 సంవత్సరంలో రచించాడు. 1559 సంవత్సరంలో రాజు లేదా రాణి అధిపతిగా ఇంగ్లాండ్లో ఆంగ్లికన్ చర్చి ఏర్పాటైంది. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే రాజు కానీ లేదు రాణి కానీ ఆ చర్చికి అధిపతిగా ఉండేటట్టుగా ఆంగ్లికన్ చర్చి అనే దానిని 1559లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1569 సంవత్సరంలో భూమి స్తంభకన పటాన్ని గిర్వార్డస్ మెర్కటర్ అనే వ్యక్తి తయారు చేశాడు. గిర్వార్డస్ మెర్కటర్ అనే వ్యక్తి భూమి స్తంభాకన పటాన్ని తయారు చేశాడు. 1582 సంవత్సరంలో పోప్ గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ను పోప్ గ్రెగోరియన్ 13 అనేటైనా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాము. నేడు ప్రపంచం మొత్తం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ను అనుసరిస్తుంది. క్రీస్తుశకము 1528 సంవత్సరంలో గుండెకి రక్త ప్రసరణకి మధ్య ఉన్న సంబంధాన్ని విలియం హార్వే కనుగొన్నాడు. రక్త ప్రసరణ విధానాన్ని విలియం హార్వే కనుగొన్నాడు. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకే లెవెల్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్. రక్త ప్రసరణ విధానాన్ని కనుగొన్నది విలియం హార్వే. ఏ సంవత్సరంలో? 1628 సంవత్సరంలో. 1677 సంవత్సరంలో పారిస్లో విజ్ఞాన శాస్త్రాల అకాడమీ ఏర్పాటైంది. పారిస్లో విజ్ఞాన శాస్త్రాల అకాడమీ అనేది 1673లో ఏర్పాటు చేయబడింది. 1687లో ఐజాక్ న్యూటన్ ది ప్రిన్సిపియా మాథెమాటికా అనే గ్రంథము ప్రచురితం కావడం అనేది జరిగింది. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నటువంటి వ్యక్తి. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు? ఐజాక్ న్యూటన్ అంటే ఆయన కనుగొన్నారు. ఈయన 1687లో ప్రిన్సిపియా మాథెమాటికా అనే గ్రంథాన్ని ప్రచురించడం అనేది జరిగింది. 1517 సంవత్సరంలో మార్టిన్ లూథర్ అనే మత గురువు కాథలిక్ చర్చికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. అదే ప్రొటెస్టెంట్ ఉద్యమము అంటున్నాం. క్రైస్తవ మతము రెండుగా చీలిపోయింది. ఒకటి కాథలికులు, రెండు ప్రొటెస్టెంటులు. ఆ ప్రొటెస్టెంట్ ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్. క్రైస్తవ మతము ఏ దేశంలో రెండుగా చీలిపోయింది? జర్మనీ దేశంలో రెండుగా చీలిపోయింది. ఏ సంవత్సరంలో చీలిపోయింది? 1517లో. చీలినటువంటి క్రైస్తవ మతం ఎన్ని శాఖలు? రెండు. ఒకటి ప్రొటెస్టెంటులు, రెండు కాథలికులు అనేవాళ్ళు. దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి మత గురువు అవసరం లేడని మార్టిన్ లూథర్ అనేట ఆయన పరిచయం చేశాడు. కాథలికులు ఏం చెప్పారంటే దేవునితో సంబంధం కావడానికి మత గురువు ఉండాలి అంటే, ఈ మార్టిన్ లూథరు అంటే ఆయన అసలు దేవునితో సంబంధం పెట్టుకోవడానికి మత గురువు ఎందుకు అని చెప్పేసి ఈ క్రైస్తవ మత పెద్దలు చేసినటువంటి దుర్నీతిని వ్యతిరేకించాడు. సో ఈ విధంగా ప్రొటెస్టెంట్ ఉద్యమం మార్టిన్ లూథర్ ప్రారంభించాడు. క్రైస్తవ మతం మీద తిరుగుబాటు చేస్తూ ప్రారంభమైనటువంటి ఉద్యమం ఏంటి అంటే ప్రొటెస్టెంట్ ఉద్యమము. సో క్రైస్తవ మతం ఎన్ని భాగాలుగా చీలిపోయింది? రెండు భాగాలుగా. ఒకటి ప్రొటెస్టెంటులు, రెండు కాథలికులు. క్రైస్తవ మతము ఏ సంవత్సరంలో చీలిపోయింది? 1517 సంవత్సరంలో. ఏ దేశంలో చీలిపోయింది? జర్మనీ దేశంలో. క్రైస్తవ మతం మీద తిరుగుబాటు చేసి నూతన కొత్త మతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? మార్టిన్ లూథర్ అనేటాయన. జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలోని చర్చిలు పోపుతోటి కాథలిక్ చర్చితో సంబంధాలను తెంచేసుకున్నాయి. మార్టిన్ లూథర్ ఎప్పుడైతే తిరుగుబాటు చేసిండో అతని యొక్క ప్రభావం చేత జర్మనీ దేశంలో కానీ స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి చర్చిలు క్రైస్తవ మతాధిపతి పోపుతో కానీ కాథలికులతో కానీ
సంబంధాలు అనేవే లేకుండా తెంపేసుకోవడం జరిగింది. జాన్ కాల్విస్ లూథర్ భావాలను ప్రచారం చేశాడు. జాన్ కాల్విస్ స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి మార్టిన్ లూథర్ యొక్క భావాలను ప్రచారం చేశాడు. బైబిలు లాటిన్ భాషలో మాత్రమే ఉండి సామాన్య ప్రజలకు అది అర్థమయ్యేది కాదు. తర్వాతనే ఈ ఉద్యమం వలనే బైబిలు ప్రజలు వాడుక చేస్తున్న భాషలోకి అనువదించడం అనేది జరిగింది. స్పెయిన్ దేశంలో ప్రొటెస్టెంట్ మతాన్ని ఎదుర్కోవటానికి ఇగ్నేషియస్ లయోలా 1540లో సొసైటీ ఆఫ్ జీసస్ అనే సంస్థను స్థాపించాడు. దీనిని ప్రతిమత సంస్కరణోద్యమం అంటాం. ఇక్కడ వినండి, మత సంస్కరణోద్యమం మార్టిన్ లూథర్, ప్రతిమత సంస్కరణోద్యమము ఇగ్నేషియస్ లయోలా. ప్రతిమత సంస్కరణోద్యమము ఏ దేశంలో ప్రారంభమైంది? స్పెయిన్ దేశంలో ప్రారంభమైంది. ఈ ఇగ్నేషియస్ లయోలా ఏం చెప్పాడంటే, క్రైస్తవ మతంలో తప్పులుండొచ్చు, అది కాదంటలేను, అంత మాత్రాన మతం మీదనే తిరుగుబాటు చేసి మతం తప్పులనేది తప్పు, మతంలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకుందాము, అందరం కలిసి ఉందామన్న ఉద్దేశంతో ఇగ్నేషియస్ లయోలా ప్రతిమత సంస్కరణోద్యమాన్ని స్థాపించాడు. ఈయన సొసైటీ ఆఫ్ జీసస్ అనే సంస్థను కూడా స్థాపించాడు. ఇగ్నేషియస్ లయోలా యొక్క అనుచరులను జెస్యూట్లు అంటారు. ఇది గతంలో ఈ డిఎస్సిలోనే అడిగాడు. జెస్యూట్లు అనగా ఇగ్నేషియస్ లయోలా యొక్క ముఖ్య అనుచరులు. జెస్యూట్లు అంటే ఎవరు? ఇగ్నేషియస్ లయోలా యొక్క ముఖ్యమైనటువంటి అనుచరులు. రోజర్ బాకన్ సత్యాన్ని తీవ్రంగా అన్వేషించిన వారిలో ఒకడు. రోజర్ బాకన్ అనే వ్యక్తి సత్యాన్ని తీవ్రంగా అన్వేషించిన వాళ్ళలో ఒకడు. ఇతని దగ్గర మోటు సూక్ష్మదర్శిని అనేది కూడా ఒకటి ఉండేది. రోజర్ బాకన్ దగ్గర మోటు సూక్ష్మదర్శిని అనేది ఒక పరికరం ఉండేది. నికోలస్ కోపర్నికస్, ఈయన ఏ దేశస్థుడు? పోలిష్ అంటే పోలెండు. ఈ దేశం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నికోలస్ కోపర్నికస్ ఏ దేశస్థుడు? పోలెండు దేశస్థుడు. పోలెండు దేశస్థునే పోలిష్ అని కూడా పిలుస్తాం. నికోలస్ కోపర్నికస్ పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఇతను ఒక వేదశాల అంటే ఖగోళ పరిశోధనశాల అనే ఒకదానిని ఏర్పాటు చేశాడు. ఆకాశాన్ని అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు నికోలస్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం అనే దానిని చెప్పడం అనేది జరిగింది. టోలమీ, ఈయన ఈజిప్టు దేశానికి చెందిన గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. టోలమీ కొన్నిసార్లు ఏమంటాడంటే టాలమీ అంటాడు. టాలమీ అన్నా టోలమీ అన్నా ఒకటే. ఇతను ఈజిప్టు దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. కొన్నిసార్లు కొన్ని పుస్తకాలలో ఏముంటుందంటే టోలమీ గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త అని కూడా ఉంటుంది. ఎందుకు గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త అంటారంటే అలెగ్జాండరు ఈజిప్టు మీద దాడి చేసి ఈజిప్టు ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు. సో ఈ విధంగా ఈజిప్టు గ్రీకు రాజ్యంలో భాగం అయిపోయింది. కాబట్టి కొన్నిసార్లు టోలమీ గ్రీకు దేశపు విద్వాంసుడు అంటారు. సో అట్లా కూడా తప్పులేదు. కానీ ఈయన దేశం ఏది? వాస్తవంగా ఈజిప్టు దేశము అని చెప్పేస్తాం. టోలమీ భూమి విశ్వానికి కేంద్రంగా ఉండి నక్షత్రాలు, సూర్యుడు, గ్రహణాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. భూమి కేంద్ర స్థానంలో ఉండి భూమి చుట్టూ కూడా సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు తిరుగుతున్నాయని పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే టోలమీ. భూమి కేంద్రక సిద్ధాంతం అంటాం. కోపర్నికస్ సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలలో భూమి ఒకటి అని చెప్పి కోపర్నికస్ చెప్పాడు. సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి అనేక గ్రహాలలో భూమి కూడా ఒకటి అని చెప్పింది ఎవరు అంటే కోపర్నికస్. కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం అనే దాన్ని చెప్పాడు. కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం అనే దాన్ని చెప్పి భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలలో ఒకటిగా పేర్కొనడం అనేది జరిగింది. ఇటలీ దేశానికి చెందిన గెలీలియో ఏ దేశస్థుడు? ఇటలీ దేశానికి చెందినవాడు. గెలీలియో ఏ దేశస్థుడు? ఇటలీ దేశానికి చెందినవాడు. నికోలస్ కోపర్నికస్ ఏ దేశస్థుడు అంటే పోలెండ్ దేశస్థుడు. గెలీలియో ఇటలీ దేశస్థుడు. టాలమీ ఈజిప్టు దేశస్థుడు. కోపర్నికస్
పోలండ్ దేశస్థుడు. వీళ్ళ దేశాల పేర్లు అడుగుతాడు. ఈ ఖగోళ శాస్త్రవేత్తల యొక్క దేశాల పేర్లు అడుగుతాడండి. గెలీలియో దూరదర్శన్ అనే యంత్రాన్ని కనుగొన్నాడు. దీని ద్వారా దూరంగా ఉన్నటువంటి వస్తువులను దగ్గరగా చూడటానికి అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్న వాటిని దగ్గరగా చూడటానికి ఉపయోగపడింది ఏంటి అంటే దూరదర్శన్. దూరదర్శన్ అనే దానిని ఎవరు కనుగొన్నారు? గెలీలియో. ఇందులో దూరంగా 50 మైళ్ళ దూరంలో ఉన్న ఒక వస్తువును 5 మైళ్ళ దూరంతో ఈ దీని ద్వారా మనము దూరదర్శన్ ద్వారా చూడటానికి అవకాశం ఉన్నది. గెలీలియో కోపర్నికస్ సిద్ధాంతాలను చర్చిస్తూ జూపిటర్ ఉపగ్రహాలను, ఆ గ్రహ పరిణామాన్ని తాను స్వయంగా చూసిన విషయాన్ని ఇతను తెలియచేయడం అనేది జరిగింది. గెలీలియో కోపర్నికస్ సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. కోపర్నికస్ సిద్ధాంతాలను ప్రతిపాదించింది గెలీలియో. గెలీలియో ఏం చెప్పాడంటే జూపిటర్ ఉపగ్రహాలను, ఆ గ్రహ పరిణామాన్ని, జూపిటర్ ఉపగ్రహాలను, ఆ గ్రహం యొక్క పరిణామాన్ని తాను స్వయంగా చూసినట్లుగా పేర్కొనడం అనేది జరిగింది. లోలకములోని సిద్ధాంతాలనే గెలీలియో కనుగొనడంతో మరింత మెరుగైన గడియారాలు తయారు చేయడం జరిగింది. లోలకములోని సిద్ధాంతాలనే గెలీలియో అనే వ్యక్తి కనుగొనడంతో మరింత మెరుగైనటువంటి గడియారాలను తయారు చేయడము జరిగింది. నావికులకు తాము ఏ దిశలో వెళుతున్నామో, ఎక్కడ ఉన్నామో తెలియజేసేవే దిక్సూచి, ఆస్ట్రోలోబ్ అనే యంత్రాలు. ఇక్కడ దిక్సూచి అనే యంత్రము ఓడ ప్రయాణం చేస్తున్న యొక్క దిక్కును సూచిస్తుంది. సముద్రంలోకి నావికులు పోయిన తర్వాత తాము ఏ దిక్కున ప్రయాణం చేస్తున్నారో తెలుసుకునే విషయం తెలిపే వస్తువు ఏంటంటే దిక్సూచి. ఆస్ట్రోలేబ్ అనేది అంటే అక్షాంశ రేఖాంశము యొక్క స్థితులను బట్టి, అక్షాంశ రేఖాంశాల యొక్క స్థితిని బట్టి తాము ఏ ప్రదేశంలో ఉన్నామో తెలుసుకోవటానికి ఆస్ట్రోలేబ్ అనే యంత్రము ఉపయోగపడుతుంది. భూగోళ అన్వేషణలో పోర్చుగల్, స్పెయిన్ దేశాలకు చెందిన నావికులు ముఖ్య పాత్ర పోషించారు. పోర్చుగల్లు రాజు ప్రిన్స్ హెన్రీ, ఈయనను నావికుడు, రాజు ప్లస్ నావికుడు ప్రిన్స్ హెన్రీ, ఈయన ఏం చేశాడు అంటే నావికా పాఠశాలను స్థాపించాడు. తూర్పు దేశాలకు పోవాలంటే భూమార్గం ద్వారా రవాణా బంద్ అయింది కాబట్టి సముద్రం ద్వారా తూర్పు దేశాలకు పోవాలన్న ఉద్దేశంతో నావికా పాఠశాలను స్థాపించి ఇటలీ దేశం నుంచి సాహసవంతులైనటువంటి నావికులను పిలిపించి నౌకాయానములో తర్ఫీదునిచ్చి నావిగేటర్ అనే బిరుదును పొందాడు. ఈ హెన్రీ పోర్చుగల్ దేశం నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణం చేసి ఆజోవ్స్, కేప్ వర్డే దీవులను కనుగొన్నాడు. ఆఫ్రికా ఖండం యొక్క తూర్పు తీరాన్ని చేరుకున్నాడు అని చెప్పేశారు. ఆజోవ్స్, కేప్ వర్డే దీవులను హెన్రీ కనుగొన్నాడు. సో కాబట్టి హెన్రీని నావిగేటరు అని కూడా మనం పిలుచుకోవడం జరిగింది. ఈ పోర్చుగల్ దేశానికి చెందిన బార్తోలోమ్యూ డియాజ్ అనే నావికుడు ఈ హెన్రీ ప్రయాణించిన మార్గం గుండా ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరం నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసుకుంటూ దక్షిణాఫ్రికా దేశమైన చిట్ట చివరి భాగానికి చేరుకున్నాడు. ఆఫ్రికా ఖండము యొక్క దక్షిణాఫ్రికా దేశం యొక్క చిట్ట చివరి ప్రాంతానికి చేరుకొని అక్కడ తుఫానులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఉంటే వాటికి తుఫానుల ఆగ్రము అని పేరు పెట్టిండు. అయితే ఇది తుఫానుల ఆగ్రం కాదు, తూర్పు దేశాలకు పోవటానికే ఇది మనకు ఒక ముఖ్యమైనటువంటి మార్గం అని చెప్పేసి పోర్చుగల్లు రాజు రెండవ జాను తుఫానుల ఆగ్రానికి గుడ్ హోప్ ఆగ్రం, తుఫానుల ఆగ్రానికి గుడ్ హోప్ ఆగ్రం అని పేరు పెట్టడం అనేది జరిగింది. సో వాస్కో డి గామా ఈ స్పెయిన్ దేశం నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసి గుడ్ హోప్ ఆగ్రం చుట్టి మెడగాస్కర్, మొజాంబిక్ల మధ్య గుండా భారతదేశానికి 1498 మే నెలలో చేరుకున్నాడు. భారతదేశంలో ఏ ప్రాంతానికి వచ్చాడంటే కాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ బిట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతాడండి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది వాస్కో డి గామా.
భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన మొట్టమొదటి ఐరోపా దేశము పోర్చుగల్లు. భారతదేశం నుంచి చిట్ట చివరిగా వెళ్ళిపోయిన ఐరోపా దేశము పోర్చుగల్లు 1961లో. వాస్కోడా గామా ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చినాడు? క్రీస్తకము 1498లో వచ్చాడు. వాస్కోడా గామా భారతదేశంలో ఏ ప్రాంతానికి వచ్చిండు? కాలికట్ అనే ప్రాంతానికి వచ్చిండు. కాలికట్ అనే ప్రాంతానికి రావడం అనేది జరిగింది. సో కాలికట్టు రాజు జామోరిను వాస్కోడా గామాకు తన రాజ్యంలో వర్తకం చేసుకోవటానికి అనుమతిని ఇచ్చాడు. క్రిస్టఫర్ కొలంబసు స్పెయిన్ దేశపు రాణి రాజు యొక్క సహకారంతో ఫెర్డినాండ్ ఇసబెల్లా స్పెయిన్ యొక్క రాజు రాణి ఫెర్డినాండ్ ఇసబెల్లా యొక్క సహకారంతో 3 చిన్న ఓడలలో అట్లాంటిక్ మహాసముద్రంలో తూర్పు వైపుగా పశ్చిమ వైపు ప్రయాణం చేసుకుంటూ పోతే నేను భారతదేశానికి చైనా దేశానికి వెళ్ళగలను అని చెప్పి ఆయన అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ 1492 అక్టోబర్ 12వ తేదీ నాటికి ఉత్తర దక్షిణ అమెరికాల మధ్యన ఉన్నటువంటి కొత్త ప్రాంతం ఇండీస్ దీవులకు చేరుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఉత్తర దక్షిణ అమెరికాలో ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అక్కడ ప్రజలు ఎర్రగా ఉండడం వలన దాన్ని వారికి రెడ్ ఇండియన్ పేరు పెట్టి ఇదే ఇండియా అనుకున్నాడు. ఆయన ఇండీస్ అని పేరు పెట్టాడు. ఇటలీ దేశానికి చెందిన అమెరికో వెస్పూచి అనే నావికుడు కొలంబస్ కనుగొన్నది అది భారతదేశం కాదు, ఆసియా ఖండం కాదు, పూర్తిగా ప్రపంచానికి తెలియని ఒక కొత్త ఖండం అని చెప్పేసి యూరోపియన్లకు తెలిపాడు. సో ఈ విధంగా అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు? కొలంబస్ కనుగొన్నాడు. కొలంబస్ భారతదేశమే అనుకున్నాడు, కానీ అది కొత్త ఖండం అనే విషయం ఆయనకు తెలియదు. ఈ కొలంబస్ కనుగొన్న కొత్త ఖండం గురించి పూర్తిగా తెలుసుకొని యూరప్ దేశస్తులకు అందించిన వ్యక్తి ఎవరు అంటే అమెరికో వెస్పూచి. కాబట్టి కొలంబస్ కనుగొన్న ప్రాంతానికి అమెరికా అనే పేరు వచ్చింది. అమెరికా అనే పేరు ఎవరి వలన వచ్చిందంటే అమెరికో వెస్పూచి వలన అమెరికా అనే పేరు రావడం అనేది జరిగింది. స్పెయిన్ రాజు చార్లెస్ సహాయంతో ఫెర్డినాండ్ మాజిలాన్ అనే స్పెయిన్ దేశపు నావికుడు ఓడలలో ప్రపంచాన్ని చుట్టి రావడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా భూ ప్రదక్షిణం చేసినటువంటి నావికుడు మాజిలాన్. చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భూ ప్రదక్షిణ చేసినటువంటి నావికుడు ఎవరు? మాజిలాన్. ఏ దేశానికి చెందిన ఏ దేశం తరపున? స్పెయిన్ దేశపు తరపున. స్పెయిన్ దేశపు రాజు చార్లెస్ యొక్క సహాయంతో అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేసి దక్షిణ అమెరికా యొక్క దక్షిణాగ్రాన్ని చుట్టి ఆ తర్వాత పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రవేశించి ఆసియా యొక్క తూర్పు ప్రాంతాలలోకి ప్రవేశించి చివరికి ఫిలిప్పైన్స్ దీవులలో ఆయన హత్య గావించడం అనేది జరిగింది. ఫిలిప్పైన్స్ దీవులకు పోతే అక్కడ స్థానిక ప్రజలు వీళ్ళని చూసి వీరు ఎవరో దోపిడిగాళ్ళని చెప్పి భయంతో ఈయనను చంపివేయడం అనేది జరిగింది. గ్రీక్ రోమన్ నాగరికతలు తిరిగి జన్మనెత్తాయనే దానినే మనం పునరుజ్జీవనము తెలియజేయడం అనేది జరుగుతుంటుంది. చరిత్ర రాయడము మొదలుపెట్టినప్పుడు చరిత్రకారులందరూ కూడా దానిని యూరప్ దృష్టికోణం నుంచి మాత్రమే చూశారు. యూరప్ యొక్క దృష్టికోణం నుంచే చూడడం అనేది జరిగింది. అందుకని మనము ఈ చరిత్రను పూర్వ చారిత్రక యుగము, చారిత్రక యుగాన్ని 2 భాగాలుగా విభజించిన వాళ్ళు ఎవరంటే యూరప్ ఖండం వాళ్ళగానే చెప్తాం. ఎందుకంటే వాళ్ళు యూరప్ ఖండం వాళ్ళు, ఈ చరిత్ర రాసిన వాళ్ళు యూరప్ ఖండాన్ని దృష్టిలో పెట్టుకొని చరిత్రను ఆ విధంగా వర్గీకరించుకోవడం అనేది జరిగింది. ప్రజారంగము అంటే ప్రభుత్వము, వ్యవస్థీకృత మతము అన్న అర్థాన్ని సంతరించుకోవడం అనేది జరిగింది. ప్రజారంగము అంటే ప్రభుత్వము, వ్యవస్థీకృత మతము అన్న అర్థాన్ని సంతరించుకోవడం. వ్యక్తిగత రంగము అంటే కుటుంబము వ్యక్తిగత మతంగా పరిగణించబడసాగింది. ఇక్కడ వ్యక్తిగత రంగం అంటే ఏంటంటే కుటుంబము వ్యక్తిగత మతంగా పరిగణించడం జరిగింది. ప్రజారంగము అంటే ప్రభుత్వము, వ్యవస్థీకృత మతము అని అర్థం. వ్యక్తిగతము అంటే కుటుంబము, వ్యక్తిగత మతము, ఇది 2గా చెప్పుకుంటాం. దీని తదంతరము ఐరోపా ఖండంలోనే
క్రీస్తు శకము 17వ శతాబ్దము 18వ శతాబ్దంలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు సంభవించినవి. యూరప్ ఖండంలో క్రీస్తు శకము 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో, యూరప్ ఖండంలో క్రీస్తు శకము 17వ 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు అనేవి తలెత్తడం అనేది జరిగింది. బ్రిటన్లోని అన్ని ప్రాంతాలను ట్యూడర్ వంశస్థులు ఏకం చేసి సమైక్య బ్రిటన్ దేశాన్ని స్థాపించారు. బ్రిటన్, గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండు అంటే కూడా ఒకటే. ఇంగ్లాండ్ అన్నా, బ్రిటన్ అన్నా, గ్రేట్ బ్రిటన్ అన్నా, యునైటెడ్ కింగ్డమ్ అన్నా ఒకటేనండి. దీనిలో ఇప్పుడున్నటువంటి ఇంగ్లాండ్ దేశంలో ఇంగ్లాండు, వేల్స్, స్కాట్లాండు, ఐర్లాండు ఇవన్నీ కలిస్తేనే భాగం. ఐర్లాండు ఇంగ్లాండ్ యొక్క కిందికి పశ్చిమ వైపున ఉంటుంది చిన్న ద్వీపం ఐర్లాండ్. స్కాట్లాండు ఇంగ్లాండ్ యొక్క ఉత్తరం ప్రాంతము స్కాట్లాండ్. అలాగే వేల్స్ అనే ప్రాంతము ఉంటుంది మధ్య ప్రాంతంలో. ఇంగ్లాండు ఇవన్నీ కలిపితే సమైక్య ఇంగ్లాండ్ దేశం ఏర్పడింది. ఎవరు కలిపారు? ట్యూడర్ వంశపు రాజులు. ఇంగ్లాండ్ దేశాన్ని 17వ శతాబ్దంలో సమర్థవంతంగా పరిపాలించిన గొప్ప రాజవంశము ట్యూడర్ వంశపు రాజులు. ట్యూడర్ వంశపు రాజులు సమైక్యంగా ఇంగ్లాండ్ దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించారు. రోమన్ కాథలిక్ చర్చికి అధిపతి అయినటువంటి పోప్ అధికారాన్ని అంగీకరించడానికి ట్యూడర్ రాజులు తిరస్కరించారు. రోమ్ కాథలిక్ చర్చికి అధిపతి అయినటువంటి పోప్ అధికారాన్ని అంగీకరించడానికి ట్యూడర్ రాజులు తిరస్కరించారు. రాజ్యంలో అత్యున్నత అధికారం ఎవరికి ఉండాలనే అంశం మీద పార్లమెంటుకు రాజుకు మధ్యన ఘర్షణ ప్రారంభం కావడం అనేది జరిగింది. దేశంలో అత్యున్నత అధికారం ఎవరి చేతిలో ఉండాలి? రాజు చేతిలో ఉండాలనా, పార్లమెంటు చేతిలో ఉండాలనా? ఈ రెండు అంశాల మీదనే రాజుకు పార్లమెంటుకు ఘర్షణ అనేది జరిగింది. క్రీస్తు శకము 1603 సంవత్సరంలో స్టూవర్ట్ వంశానికి చెందిన జేమ్స్ I అంటే ఈయనను మొదటి జేమ్స్ అంటాం, ఇంగ్లాండ్ దేశానికి రాజయ్యాడు. అంతకుముందు ట్యూడర్ వంశ రాజులేమో దేశాన్ని సమర్థవంతంగా అద్భుత రీతిలో పరిపాలించారు. ఆ వంశం తర్వాత వచ్చింది స్టూవర్ట్ వంశం. ఈ స్టూవర్ట్ వంశం ఇంగ్లాండ్కి రాజు. స్టూవర్ట్ వంశానికి చెందినటువంటి మొదటి జేమ్స్ అనేవాడు ఇంగ్లాండ్ దేశానికి రాజు అయ్యిండు. ఎప్పుడు? 1603 సంవత్సరంలో. అయిన తర్వాత తనను ప్రశ్నించడానికి పార్లమెంటుకు అధికారాలతో జేమ్స్ అనేవాడు విభేదించాడు. ఈయన ఏమన్నాడంటే, రాజు బలవంతుడు, రాజు దైవాంశ సంభూతుడు, రాజును ప్రశ్నించే హక్కు పార్లమెంటుకు లేదు అని చెప్పేసి ఈ మొదటి జేమ్స్ అనేవాడు పార్లమెంటు తోటి విభేదించడం జరిగింది. పార్లమెంటు తోటి ఘర్షణ పడ్డాడు. మొదటి జేమ్స్ తర్వాత మొదటి చార్లెస్ అంటే ఆయన, ఇతను పార్లమెంటును రద్దు చేసి పార్లమెంటు లేకుండానే 1620 సంవత్సరం నుంచి 1640 వరకు 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఇంగ్లాండ్ దేశంలో పార్లమెంటు అనేది లేకుండా పరిపాలించిన రాజెవరు? మొదటి చార్లెస్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1620 నుంచి 1640 వరకు ఈయన పార్లమెంట్ అనేది లేకుండా 11 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఆ తర్వాత ఈ మొదటి చార్లెస్ 1640 సంవత్సరంలో పన్నులను తీసుకోవడం కొరకు గత్యంతరం లేక పార్లమెంటును సమావేశపరచడం అనేది జరిగింది. సో ఈ విధంగా 1640 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి పార్లమెంటు 1660 సంవత్సరం వరకు కొనసాగింది. 1660 సంవత్సరం వరకు కొనసాగింది. దీనిని ఇంగ్లాండ్ దేశ చరిత్రలో లాంగ్ పార్లమెంట్ అంటారు. మనకి ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నాడు, ముఖ్యంగా ఈ డిఎస్సికి సంబంధించింది. ఇంగ్లాండ్ దేశంలో లాంగ్ పార్లమెంటు కొనసాగిన కాలము క్రీస్తు శకము 1649 సంవత్సరంలో 1649 సంవత్సరంలో మనకు ఇంగ్లాండ్ దేశంలో పార్లమెంటు లేకుండా పరిపాలించింది ఎవరు అంటే మొదటి చార్లెస్. ఇంగ్లాండ్ దేశంలో 1640లో పార్లమెంటును ఏర్పాటు చేసింది ఎవరంటే మొదటి చార్లెస్ అని చెప్పేస్తాం. ఇంగ్లాండ్ దేశంలో లాంగ్ పార్లమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1640 నుంచి 1660 వరకు.
రాజుకి పార్లమెంటుకి మధ్యన అంతర్యుద్ధం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండు దేశంలో రాజుకి పార్లమెంటుకు మధ్యన అంతర్యుద్ధం అనేది జరిగింది. ఈ అంతర్యుద్ధంలో ఇంగ్లాండు దేశాన్ని పరిపాలించే రాజు మొదటి చార్లెస్ ఓడింపబడి ఉరిదీసి చంపబడ్డాడు. 1649 సంవత్సరంలో చార్లెస్ వన్ అనే రాజు పార్లమెంటుతో ఘర్షణ పడి జరిగినటువంటి యుద్ధంలో ఓడింపబడి ఉరితీయబడ్డాడు. ఈ విధంగా మొదటి చార్లెస్ అనేవాడు ఉరితీయబడిన తర్వాత ఇంగ్లాండ్ దేశం అనేది గణతంత్ర దేశం అయింది. ఇంగ్లాండ్ దేశము గణతంత్ర రాజ్యం కావడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు మొదటి చార్లెస్ తర్వాత రెండవ జేమ్స్ అనేవాడు అధికారంలోకి వస్తాడు. ఈ రెండవ జేమ్స్ యొక్క పాలనా విధానం కూడా ప్రజాకంటకంగా ఉండిపోయింది. సో కాబట్టి రెండవ జేమ్స్ కాలంలో ఇంగ్లాండ్ దేశంలో విప్లవం అనేది సంభవిస్తుంటుంది. నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విప్లవాలు వచ్చినాయి. 1688 సంవత్సరంలో ఆరెంజ్ దేశానికి చెందిన విలియము, అతని భార్య మేరీ, చార్లెస్ వన్ యొక్క కూతురు మేరీ. సో హాలండ్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు విలియం ఆఫ్ ఆరెంజ్ అని పిలుస్తుంటాం. అతని భార్య మేరీ, చార్లెస్ వన్ యొక్క కూతురు. ఇక్కడ రెండవ జేమ్స్ యొక్క కూతురు. సో ఇతను ఇంగ్లాండ్ దేశానికి దండయాత్ర చేసుకుంటూ వస్తే ఇంగ్లాండ్ దేశపు రాజు రెండవ జేమ్స్ సింహాసనం వదిలి పారిపోవడం అనేది జరిగింది. దీనితో ఒక్క రక్తబొట్టు పారలేదు, ఒక్క తుపాకీ గుండు పేలలేదు. ఇంగ్లాండ్ దేశంలో ప్రభుత్వ వ్యవస్థ అనేది మారిపోవడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ దేశంలో ప్రభుత్వ వ్యవస్థ మారిపోయింది. దీనిని ఒక్క తుపాకీ గుండు పేలలేదు, ఒక రక్తబొట్టు పారలేదు, ప్రభుత్వ వ్యవస్థ మారిపోయింది. దీనిని రక్తపాత రహిత విప్లవము అని చెప్పేస్తాం. ఇంగ్లాండ్ దేశంలో మంత్రులు పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటారు. రాజు అధికారాలను పరిమితం చేశారు. సో ఈ విధంగా ఇంగ్లాండ్ దేశంలో విప్లవం వచ్చి ఏం చేశారంటే పార్లమెంటు అనేది బలమైన రాజ్యంగా అవతరించింది. రాజు అనే అధికారము నామమాత్రం కావడం అనేది జరిగింది. పార్లమెంటే మంత్రులు ఎవరికి జవాబుదారీగా ఉండేవాళ్ళు? పార్లమెంటుకు జవాబుదారీగా ఉండేవాళ్ళు. పార్లమెంటుకు సర్వోన్నత అధికారాన్ని ఇచ్చి ప్రజాస్వామ్యానికి దారి వేయడం అనేది జరిగింది. పార్లమెంటుకు సర్వోన్నత అధికారాన్ని కట్టబెట్టి ప్రజాస్వామ్యానికి వీరు దారి వేయడం అనేది జరుగుతుంటుంది. అత్యున్నత అధికారాన్ని పార్లమెంటుకు బదిలీ చేశారు. సో ప్రపంచంలో మొట్టమొదటి పార్లమెంటు ఇంగ్లాండ్ దేశ పార్లమెంటు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది ఇంగ్లాండ్ దేశంలో. కాబట్టి ఇంగ్లాండ్ దేశ పార్లమెంటరీ ఏమంటారంటే పార్లమెంటరీ మాత అని పిలుస్తారు. ప్రపంచం పార్లమెంట్లకు అన్నిటికీ కూడా ఇంగ్లాండ్ దేశ పార్లమెంటు మాతృకగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే పార్లమెంటరీ మాతృకగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత 1832 సంవత్సరంలో మరింత మందికి ఇంగ్లాండ్ దేశంలో ఓటు హక్కును కల్పించి కొన్ని అసమానతలను ఇంగ్లాండ్ రాజు తొలగించాడు. 1832 అంటే ఏ శతాబ్దము? 19వ శతాబ్దం అవుతుంది. 1832 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే చక్రవర్తి మరింత మందికి ఓటు హక్కు కల్పించి కొన్ని అసమానతలను తొలగించడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ దేశంలో 1628 నాటికి వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది. ప్రపంచంలో వయోజనులందరికీ మొట్టమొదటిసారిగా ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగం ఏది? ఇంగ్లాండ్ దేశపు రాజ్యాంగము, ఇంగ్లాండ్ దేశపు ప్రభుత్వము. ఇంగ్లాండ్ దేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ అనేది పలు దశలలో రూపొందించుకోవడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ దేశంలో వచ్చిన విప్లవాన్ని ఏమంటామంటే రక్తపాత రహిత విప్లవం అంటాం. ఒక్క తుపాకీ గుండు పేలలేదు, ఒక్క రక్తబొట్టు బయటికి రాలేదు, ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ మారిపోయింది. సో దీన్ని ఏమన్నామంటే రక్తపాత రహిత విప్లవం అంటాం. రక్తపాత రహిత విప్లవం ఏ దేశంలో సంభవించింది? ఇంగ్లాండ్ దేశంలో సంభవించింది అని చెప్పేస్తాం. దీన్ని గ్లోరియస్ రెవల్యూషను అంటాం. దివ్య విప్లవము, మహావిప్లవము,
గ్లోరియస్ రెవల్యూషన్, దివ్య విప్లవము, మహా విప్లవం అని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ప్రపంచంలో ఎప్పుడైనా విప్లవాలు ఎందుకు సంభవిస్తాయంటే ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ నిరంకుశంగా భరింపరానిదిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నిరంకుశమైనటువంటి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే రెండవ జేమ్స్ కాలంలో ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానం అనేది సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ప్రజాకంటకంగా కనపడించింది. కాబట్టి సో ఇంగ్లాండ్ దేశంలో విప్లవం అనేది సంభవించింది. ఇంగ్లాండ్ దేశంలో విప్లవం సంభవించి రాజరికం మీద తిరుగుబాటు జరిపి ఒక కొత్త పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంగ్లాండు దేశపు పార్లమెంటును ప్రపంచ పార్లమెంటరీ మాత, ఇంగ్లాండు దేశ పార్లమెంటును ప్రపంచ పార్లమెంటరీ మాత అని పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇంతవరకు ఈ యూనిట్లో ప్రధానంగా అడిగేది ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చను, ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి చిత్రము ది మొనాలిసా. మొనాలిసా అనేది ఏంటిది? చిత్రం. మొనాలిసా అనే చిత్రాన్ని ఎవరు గీశారు? లియోనార్డో డావిన్సీ. మొనాలిసా చిత్రాన్ని ఎవరు గీశారు? లియోనార్డో డావిన్సీ అనేట ఆయన గీశాడు. చిత్రకళా రంగంలో త్రిమూర్తుల వంటి వారు ఎవరంటే మైకేలాంజిలో, లియోనార్డో డావిన్సీ, రాఫెల్ అనే వాళ్ళు చిత్రకళా రంగంలో గొప్ప అద్భుతమైనటువంటి మేధావంతులుగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. లియోనార్డో డావిన్సీ గీసినటువంటి చిత్రాలు ది మొనాలిసా, ది లాస్ట్ సప్పర్. ఈ రెండు ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి చిత్రాలు. ఇందులో ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ది మొనాలిసా అనేది ఏంటిది? చిత్రం. ప్రపంచంలో అద్భుతమైన చిత్రం ఏంది? మొనాలిసా అని చెప్పేస్తాం. ఆ తర్వాత జీసస్ ముద్దులకు శిశువుగా మేరీమాత అమృతం అందించే మాతగా ఈ శిల్పాన్ని ఎవరు చెక్కించారు అంటే మైకేలాంజిలో అనే వ్యక్తి చెక్కించడం అనేది జరిగింది. ఆ తర్వాత మధ్యయుగం నాటి నమ్మకం ఏంది అంటే విశాలమైన విశ్వానికి భూమి కేంద్రస్థానం అనేది మధ్యయుగం నాటి నమ్మకము. ఈ మధ్యయుగం నాటి నమ్మకము తప్పు అని చెప్పింది ఎవరు అంటే కోపర్నికస్. విశాలమైన విశ్వానికి భూమి కేంద్రము అని ఎవరు చెప్పారు అంటే, విశాలమైన విశ్వానికి భూమి కేంద్రము అని ఎవరు చెప్పారు అంటే టాలమీ అంటాం. ఈ టోలమీ ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త? ఈజిప్ట్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఈజిప్ట్ దేశాన్ని అలెగ్జాండర్ ఆక్రమించడం వలన కొన్నిసార్లు ఈయన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త అంటారు. ఆ తర్వాత విశాలమైన విశ్వానికి సూర్యుడు కేంద్రము అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం అనే దానిని రచించాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలలో ఒకటి అని కూడా చెప్పాడు. దూరదర్శిని అనేది దూరంగా ఉన్న వాటిని దగ్గరగా సూచించే వస్తువు దూరదర్శిని. ఈ దూరదర్శినిని ఎవరు కనుగొన్నారు అంటే దూరదర్శిని గెలీలియో అనే వ్యక్తి కనుగొన్నాడు. దీని ద్వారా దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా సూచించవచ్చు. సో కోపర్నికస్ అనేట ఆయన దూరదర్శిని ఉపయోగించి దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా సూచించడం అనేది జరిగింది. దూరంగా ఉన్న వాటిని దగ్గరగా తీసుకొచ్చి సూచించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు ఖగోళ శాస్త్రంలో సూర్యుడి కేంద్ర స్థానంలో ఉన్నాడనే విషయము మనకు అవగతం కావడం అనేది జరిగింది. సూర్యుడు కేంద్రస్థానంలో ఉన్నాడు. సూర్యుని చుట్టూ భూమి, ఇతర గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతున్నాయని కోపర్నికస్ మనకు తెలియజేయడం అనేది జరిగింది. ప్రపంచంలో ఏ దేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడిందంటే ఇంగ్లాండ్ దేశంలో నిరంకుశ రాజరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎప్పుడు జరిగిందంటే 1688లో. దీన్ని దివ్య విప్లవము, మహా విప్లవము, రక్తపాత రహిత విప్లవం అంటాము. సో ఇంగ్లాండ్ దేశ పార్లమెంటు రాజుకు ఆ పార్లమెంటుకు ఘర్షణ వలన ఇంగ్లాండ్ దేశ పార్లమెంటు విజయం సాధించి పార్లమెంటు అనేది గొప్ప, రాజు అధికారం తక్కువ అని
తెలియచేయడం అనేది జరిగింది. సో కాబట్టి ప్రపంచ దేశాలలో ఏర్పడినటువంటి పార్లమెంటు కంటే అన్నిటికంటే కూడా ముందుగా ఏర్పడిన పార్లమెంటు ఇంగ్లాండ్ దేశ పార్లమెంటు. కాబట్టి ఇంగ్లాండ్ దేశ పార్లమెంటును పార్లమెంటరీ మాత అని పిలుస్తారు. ఏ దేశ పార్లమెంటును పార్లమెంటరీ మాత అంటారంటే ఇంగ్లాండ్ దేశ పార్లమెంటుని పార్లమెంటరీ మాత అని పిలవడం అనేది జరుగుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.